ప్రాంగణం తొడవాలి. మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నది ఏంటంటే, ఆలయం తుడిచిన వాడు ఎప్పుడూ దారిద్ర్యం పొందడు. ఒక అద్భుతమైన పురాణం పద్మపురాణం. ఈ పద్మపురాణంలో ఆలయాల వైశిష్ట్యం గురించి చెప్పారు. మళ్ళీ అగ్ని పురాణంలో బాగా చెప్పారు. అందులో ఏమన్నారో తెలుసా, జీవితంలో అన్నం లేకుండా చచ్చిపోయేవాడు ఒక్కడు కూడా ఉండట ఆలయాన్ని తుడిస్తే. ఆలయాన్ని తుడిస్తే ఆకలికి తెచ్చేవాడు ఉండడు. ఆకలి చావులు ఎవరికి వస్తాయి? ఆలయాల్ని పట్టించుకునేవాడు, ఆలయాలకు వెళ్ళనివాడు, తొడవనివాడు. ఆలయానికి సేవ చేయండి. ఎవడైనా జీవితంలో అన్నం లేకుండా చచ్చిపోతాడేమో చూడండి. రెండు అద్భుతములైన శ్లోకాలు ఉన్నాయి అందులో. ఒకటి, నిత్యము ఆలయమును తొడవండి, లేదా అప్పుడప్పుడు ప్రదక్షిణ చేయండి. కనీసం మాసానికి ఒకసారి ఏ మాసశివరాత్రి నాడో, లేకపోతే ఏకాదశి నాడో, పూర్ణిమ నాడో అటువంటి రోజుల్లో గుడిని తొడవండి. వాడికి జీవితంలో అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది. ఇది ఒక శ్లోకం చెప్పాడు పద్మపురాణంలో. అగ్ని పురాణంలో ఏం చెప్పాడు మళ్ళీ దాని సారాంశం, మాస శివరాత్రి కానీ, లేదా ఏకాదశి కానీ, పూర్ణిమ కానీ, ఇటువంటి తిథులలో ఒక్కరోజైనా మీరు గుడిని తొడవండి, లేక గుడికి సేవ చెయ్యండి. ఇక మీకు తిండి లేకపోవడం అనే ప్రసక్తి ఉండదు. యావజ్జీవితం హాయిగా ఎంత భోజనం దొరుకుతుంది. ఇక రెండవది, ఆలయాన్ని తొడవడం ఎంత గొప్పదో ప్రదక్షిణ చేయడం కూడా అంతే గొప్పది. ఆలయాన్ని తుడిచి ఆలయానికి ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు అటువంటి శక్తే పొందుతారు. లేదా గాయత్రి చెప్పటం, ఉపనయన కాలములో అయినా ఒక్కసారైనా గాయత్రి మంత్రములు ఉచ్చరించిన కారణం చేతనే ఒక బ్రాహ్మడు మాత్రం చావు లేకుండా, ఇది ఆకలి చావు లేకుండా ఉంటాడట. ఆ శక్తిని మీరు పొందాలి. అందుకని నేను గుడిబడి అనే కార్యక్రమాన్ని ఒక మానసిక పుత్రికగా భావించి వేదవ్యాసుని సందేశంతో లోకానికి ఇచ్చాను. ఎంతోమంది మహానుభావులు అందరూ పాల్గొన్నారు. కొందరు జ్ఞాతం, కొందరు అజ్ఞాతం. అంటే కొందరు కనపడుతూ ఉంటారు, కొందరు కనపడకుండా ఉంటారు. అయినా ఈ కలియుగంలో ప్రత్యక్షంగా నేను అన్ని చోట్లకి వెళ్ళి చూడలేకపోయినా మీ గొట్టం ద్వారా చూడగలుగుతాను. యూట్యూబ్ అనమాట. యూ అంటే మీ, ట్యూబ్ అంటే గొట్టం. యూట్యూబ్ అంటే